ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకైతే రేషన్ షాపుల్లోకి వచ్చేసింది. సో, ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ సరుకులనేవి మీకు అందించడం జరుగుతుందనమాట. దసరా కానుకగా ఈ రేషన్ సరుకుల్లో కొత్తగా ఏమైనా సరుకులు వచ్చాయా? ఎవరెవరికి ఏ సరుకులు ఇస్తారు? ఏ కార్డుకి ఎంతవరకు వస్తుంది? ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రేషన్ షాపుల ద్వారా అందిస్తూ రేషన్ వాహనాల ద్వారా అందిస్తూ ఉన్న రేషన్పై కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అయితే ఇస్తున్న తరుణంలో దసరాకి సందర్భంగా మనకి రేషన్ షాపుల ద్వారా ఈ సరుకులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. మనకి ముఖ్యంగా ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకైతే నిత్యావసరాలనేవి తక్కువ ధరలోనే అందించే విధంగా మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు అనేవి పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన వారు ఎవరైతే విజయవాడ కాకుండా ఈ వరద ప్రభావిత ప్రాంతాలు కాకుండా మిగిలిన రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రేషన్ సరుకులని కొత్తగా అందించడం జరుగుతుంది. మనకి గతంలో కేవలం బియ్యం లేదా చక్కెరను మాత్రమే అందించేవారు. కందిపప్పు అయితే అసలు చూద్దామన్నా కానీ కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా మినుములు, పెసలు, అదేవిధంగా గోధుమలను అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు ఇచ్చినా కానీ మనకి ఇక్కడ లోకల్లో ఉండే డీలర్లు లేకపోతే రేషన్ వాహనాలు నడిపేవాళ్ళు వీళ్ళందరూ కూడా వీటి మీద ప్రత్యేక దృష్టి ఏమీ పెట్టలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు కూడా దీని మీద అయితే ఆరా తీయడం జరిగింది. ఇక ఈ దసరా సందర్భంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి రేషన్లో మనకి ఈ ఉచిత రేషన్తో పాటు ఏవైతే ఈ కందిపప్పు కానీ గోధుమలు కానీ అదేవిధంగా చక్కెర కానీ ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలంటూ ఆయన అయితే ఆదేశాలు